సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచిన అనంతరం వీరిద్దరూ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఫైనల్లో 76 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన కోహ్లీ ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. బార్బడోస్లోనే తాను భారత్ తరపున చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ నా చివరి గేమ్. మేము అనుకున్నది సాధించాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదనే పరిస్థితిది. భారత్ తరపున చివరి టీ20 గేమ్ ఆడేశాను. ఇది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ ఓడినా సరే నేను టీ20లకు వీడ్కోల్ పలికేవాణ్ణి. యువ ఆటగాళ్లు టీ20లో జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఐసీసీ ట్రోఫీ గెలవాలనే మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఇది నాకు 6వ టీ20 వరల్డ్ కప్, రోహిత్ కు 9వది. మా జట్టులో టైటిల్ సాధించడానికి అతడికే ఎక్కువ అర్హత ఉంది అని కోహ్లీ వ్యాఖ్యానించారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాను సైతం టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోల్ పలకడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీ గెలవాలని ఎంతగానో పరితపించాను. నా మనసులోని భావాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదు అని రోహిత్ తెలిపాడు. నేను అనుకున్నదే జరిగింది. ఈ కప్ గెలవడం కోసం ఎంతగానో పరితపించాను. ఈసారి మేం ఫైనల్లో గెలుపు గీత దాటగలిగాం అని రోహిత్ తెలిపాడు. 2023 జూన్లో జరిగిన WTC ఫైనల్ ఓడిన భారత్ గత ఏడాది నవంబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఓడిన సంగతి తెలిసిందే. వరుసగా 2 ఐసీసీ ఫైనల్స్ లో ఓడిన రోహిత్ సేన చివరకు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచి 17 ఏళ్ల తర్వాత కప్ ను గెలుచుకుంది. టీమిండియా తరపున 125 టీ20 మ్యాచ్లు ఆడారు విరాట్ కోహ్లీ. మొత్తం 3056 బంతులు ఎదుర్కొని 4018 పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 38 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ టీమిండియా తరపున మొత్తం 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో 3003 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 4231 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఇప్పుడు ప్రపంచ కప్ విజయంతో ఇద్దరు దిగ్గజాలు కలిసి తమ టీ20 అంతర్జాతీయ కెరీర్ను ముగించారు. రానున్న రోజుల్లో భారత్ టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.